హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పట్టు లంగా జాకెట్ ఈజీగా ఎలా కుట్టాలో కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చూపిస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు వీడియోలో పట్టు లంగా జాకెట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. నాకైతే ఈ సారీ ఇచ్చారు పట్టు లంగా జాకెట్ కుట్టమని చెప్పి. ఇది బార్డర్ పెద్దగా ఉంది, పర్పుల్ కలర్లో ఉంది సారీ మొత్తం కూడా. కొంగు వచ్చేసి పింక్ కలర్లో వచ్చింది. ఈ పింక్ కలర్ ఏమో నేను బ్లౌజుకు కట్ చేశాను. ఈ పర్పుల్ కలర్ది మొత్తం కూడా లంగకైతే తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ ఎప్పుడు కూడా ఒక 1 అవర్ అయితే నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పట్టు క్లాత్ అనేది కొద్దిగా సిల్క్ ఉంటుంది కాబట్టి ఇది షింక్ కాదు. కాటన్ క్లాత్ అనేది షింక్ అవుతుంది. మనం ఒకసారి 2 సార్లు ఉతికిన తర్వాత ఈ క్లాత్ ఏమో కాటన్ క్లాత్ షింక్ అవుతుంది, ఈ పట్టు క్లాత్ షింక్ అవ్వదు. ఇది నానబెట్టుకొని ఆరిన తర్వాత ఐరన్ చేసి అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొలతకిచ్చిన లంగతోటి అయితే పొడవు ఎంత ఉందనేది చూసుకోవాలి. నాకైతే ఇప్పుడు లైనింగ్ క్లాత్ కట్ చేశాను కదా, పొడవు అనేది అంతుంది. మెయిన్ క్లాత్ ఏమో కొద్దిగా పొడవు ఎక్కువ తీసుకుంటున్నా, ఎందుకంటే మధ్యలో పట్టి వేయడానికైతే నేను కట్ చేస్తున్నా. ఎందుకంటే పిల్లలు పెరుగుతారు కాబట్టి కొంచెం పెద్దగా తీసుకుంటే మధ్యలో పట్టేస్తాం కదా, పట్టేస్తే ఇప్పుకుంటే మళ్ళీ వాళ్ళు పెరిగిన తర్వాత కూడా యూజ్ అవుతుంది. అందుకోసమని ఇక్కడ చూడండి, బ్లౌజ్ కూడా కట్ చేస్తాను నేను. ఇప్పుడు కొలత ఎంత ఉంటే అంతే కట్ చేస్తారు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు. 2 ఇంచెస్ అయితే ఎక్కువ పెట్టాలి, ఎందుకంటే పిల్లలు పెరుగుతారు కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టుకుంటే వాళ్ళు పెరిగిన తర్వాత సైడ్కి ఉన్న తిప్పుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ లంగాకైతే చిన్న చిన్నగా దగ్గర ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఇలా ప్రిల్స్ పెట్టుకుంటే చాలా నీట్గా వస్తాయి. లంగా అనేది కూడా ఇట్లా కుచ్చులుగా కనిపిస్తుంది, పిల్లలకి వేసుకుంటే బాగుంటుంది కూడా. ఇప్పుడు లంగా మొత్తం కూడా అలాగే పెట్టుకోవాలి, ప్రిల్స్ దగ్గరగా. మళ్ళీ ఇది కుట్టిన తర్వాత లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, లైనింగ్ క్లాత్ కూడా కుచ్చులు వేసుకొని దీనికైతే అటాచ్ చేసుకోవాలి. రెండు కూడా లైనింగ్ క్లాత్ లోపల వేసుకొని కుట్టుకోవాలి. మెయిన్ క్లాత్ అయితే పైన పెట్టి కుట్టాలి. చూడండి, ప్రిల్స్ అనేవి ఇలా రావాలి దగ్గర అన్నీ కూడా ఒకే రకంగా వస్తే లంగా అనేది బాగుంటుంది. ప్రిల్స్ కుట్టిన తర్వాత ఇలా ఉంది చూడండి. నాకైతే మంచిగా వచ్చినాయి ప్రిల్స్ అనేటివి. ఇట్లా వస్తే బాగుంటుంది. పట్టు క్లాత్ చాలా జారుతూ ఉంటుంది కాబట్టి కట్ చేసేటప్పుడు అటు ఇటు కదపకుండా అయితే చూసుకోవాలి. అలా కదిపితే అయితే షేప్ అనేది పాడైపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మెయిన్ క్లాత్కు లైనింగ్ క్లాత్కు ఈ రెండింటికి కలిపి అయితే పిన్స్ పెట్టి కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే అయితే నీట్గా వస్తుంది. పట్టు జాకెట్ లుక్ ఎప్పుడు కూడా నెక్ డిజైన్లోనే ఉంటుంది. నెక్ డిజైన్ లుక్ బాగుంటేనే జాకెట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా నెక్ దగ్గర హెమ్మింగ్ కాకుండా ఇలా పైపింగ్ వేయడానికైతే ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఇలా పైపింగ్ వేస్తే అయితే చాలా నీట్గా వస్తుంది. నేనైతే ఆ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ కట్ చేసి అయితే ఇట్లా డిజైన్ లాగా వేసుకొని సైడ్కు లేస్ వేసుకున్నాను. ఈ ముందుకైతే పైపింగ్ లాగా ఈ కలర్ క్లాతే వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ ఎంత నీట్గా కనిపిస్తుందో. హ్యాండ్స్ ఏమో బాహుబలి హ్యాండ్స్ వేసుకొని కిందికి చిన్న బార్డర్ అయితే ఇలా కుట్టాను. హ్యాండ్స్కి పట్టులాగా వెనక్కి కూడా లేస్ వేసుకొని కుట్టాను. నాకైతే చాలా బాగా వచ్చింది. ఎప్పుడు కూడా బ్లౌజ్ కుట్టేటప్పుడు నెక్ జాగ్రత్తగా కుడితే చాలా నీట్గా అయితే వస్తుంది. మళ్ళీ పిల్లలు పెరుగుతుంటారు కాబట్టి సైడ్కి ఇట్లా నాడలు అయితే కుట్టుకోవాలి. ఎందుకంటే లూజ్ ఉంటే అయితే కట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి, టైట్ అనేటివి అయితే మళ్ళీ పెద్దగా అయిన తర్వాత కూడా అవి ఇప్పుకోవచ్చు. సైడ్లకు క్లాత్ కూడా 2 ఇంచెస్ వరకు ఎక్కువ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే సైడ్లకు క్లాత్ ఇప్పుకోవచ్చు. లంగా కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా పొడవు ఎక్కువ అయితే కింద బార్డర్ ఉంటుంది కదా, బార్డర్ సైడ్ కట్ చేయకూడదు. నడుము దగ్గర అయితే కట్ చేసుకుంటే పొడవు అనేది తక్కువ అవుతుంది. మళ్ళీ ఈ బార్డర్ అనేది కిందికి మీదికి కాకుండా సమానంగా వచ్చేలా చూసుకోవాలి. ఎందుకంటే లంగాలో మెయిన్ అదే, కిందికి బార్డర్ సమానంగా ఉండాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ చిన్న టిప్స్ పాటిస్తే మీరు కూడా లంగా జాకెట్ ఈజీగా కుట్టుకోవచ్చు. మీకు ఇంకేమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.